శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి జీవితం సాహిత్యం మొదటి భాగం 25/10/20. సుబ్రహ్మణ్య శర్మ గారు ఎలా ఉంటారో ఒకసారి ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకుడుగా, నీలి అనే కథా రచయితగా గొప్ప పేరు తెచ్చుకొని ఇల్లాలి ముచ్చట్లతో అందరినీ అలరించినటువంటి వారు. మధురవాణితో ఇంటర్వ్యూ ద్వారా అద్భుతమైన ఒక లోకాన్ని సృష్టించిన వారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ. ఆయన మీద, ఆయన తమ్ముడు పురాణం సూర్యప్రకాశరావు గారి మీద, వాళ్ళ మేనల్లుడు ప్రమిద పత్రిక సంపాదకులు శ్రీ బులుసు వెంకట కామేశ్వరరావు గారు ఒక ప్రత్యేక సంచిక తెచ్చి ఈ మధ్యనే సుమారు 15 రోజుల క్రితం నాకు అందజేశారు. అది ఈ పుస్తకానికి అది నేపథ్యం. తెలుగు వారపత్రికలలో ఒక వరబడిని సృష్టించిన మంచి సంపాదకులలో కొడబడి గంటి కుటుంబరావు సరసన నిలబడగల వారిలో ప్రథముడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ. ఆంధ్రజ్యోతి వారపత్రికకు చాలా కాలం సంపాదకులుగా ఉండి ఆ పత్రిక ద్వారా మంచి సాహిత్య సేవ చేసి ఇల్లాలి ముచ్చట్లనే శీర్షికలు పురాణం సీత అనే పేరుతో అనేక సంవత్సరాలు నిర్వహించి అనేక విషయాల మీద చైనా రాజకీయాల నుంచి చీపురు కట్ట వరకు అని వ్యంగ్యంగా కొంతవరకు అన్న రాజకీయ, సామాజిక, సాహిత్య, మానవ సంబంధ విషయాల గురించి వ్యంగ్యం, హాస్యం మేళవించి వ్రాసేవారు. కలకానిది అని 1969లో, నీలి అని 1970 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రేడియో నాటికగా అది ప్రసారం. ఇల్లాలి ముచ్చట్, జేబులో బొమ్మ 1972, చంద్రుడికో నూలు పోగు 1976, శివకాంత 1980, రంగుల రామచిలుక 1981, మధురవాణి ఇంటర్వ్యూ 1997. ఆయన గురించి ప్రఖ్యాత సినీ దర్శకుడు వంశీ ఇలాంటి మాటలు చెప్పాడు. ఏమని? నా దృష్టిలో పీఠికలు రాయడం అందవేసిన దిట్ట పురాణం సుబ్రహ్మణ్య శర్మగా. ఏ పుస్తకానికి ఎలాంటి ముందు మాట, ఎటువంటి అంత్యవాక్యం రాయాలో ఆ వ్యాకరణం, గ్రామర్ తెలిసిన మహారచన. ఆయనలాగా ఎవరి వల్ల రాయటం సాధ్యం కాదని నా నమ్మకం. ఇది జయదేవ్ అనేటువంటి అతను కార్టూన్ల సంపుడికి దీన్ని ఆప్తవాక్యంగా వంశీ సినిమా డైరెక్టర్ వంశీ రాసిన మాటలు. బ్లాక్ అండ్ వైట్లో ఎలా కనిపిస్తారో చూడండి. సుబ్రహ్మణ్య శర్మ గారంటే ఆ కళ్ళ జోడిని బట్టి మనం చెప్పచ్చు. ఈ ప్రత్యేక సంచిక గురించి నన్ను ఒక సమీక్ష రాయమని బులుసు కామేశ్వరరావు గారు అడిగారు. ఏం రాయాలో ఆలోచించుకోలేదు ఇంకా, కానీ ఒక హెడ్డింగ్ మాత్రం నాకు మనస్సులో తట్టే. పురాణం మామయ్యలపై మేనల్లుడు బులుసు తెచ్చిన పురాణం, ప్రత్యేక బులుసు తెచ్చిన ప్రత్యేక పురాణం అని హెడ్డింగ్ పెట్టి రాద్దాం అనుకున్నా. రాసినప్పుడు మిగతాది
సంపాదకుడి మాట అంటే సంపాదకుడు ఎవరు ఇక్కడ? పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, పురాణం సూర్యప్రకాశరావు గారి మీద పెద్దమావయ్య చిన్నమావయ్య, దాని వాళ్ళ మీద బుడిసు కామేశ్వరరావు గారు ప్రమిద పత్రిక సంపాదకులు రాసిన సంపాదకుడి మాట. ప్రమిద ప్రత్యేక సంచికల పరంపరలు తాజాగా ఇద్దరు ప్రసిద్ధ రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మ, పురాణం సూర్యప్రకాశరావులపై వేసిన విశిష్ట సంచిక ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. ఇది 25 జూన్లోనే ఆవిష్కరణ చేస్తారు. శ్రీయుతులు కొడబడి గంటి రాచకొండ, నడ్డూరి రామ్మోహన్ రావు, గొల్లపూడి మారుతీరావు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, చందు సుబ్బారావు, టిఎల్ కాంతారావు, శ్రీరమణ, కోడూరి శ్రీరామూర్తి, డి కామేశ్వరి వంటి మేటి సాహితీవేత్తల విశ్లేషణాత్మక వ్యాసాలను ఇందులో పొందుపరిచ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వివిధ వ్యాసాల ద్వారా తన జీవన తాత్వికతను, రచనా దృక్పథాన్ని ఆవిష్కరించుకొని తెలుగు సాహితీ లోకానికి పురాణం సోదరులిద్దరిని ఒకసారి గుర్తు చేసేందుకు చేసిన చిరు ప్రయత్నం ఇది. వారి అభిమానులైన వాళ్ళకి ఈ సంచిక ఒక అపురూప కానుక కాగలదని భావిస్తున్న బులుసు వెంకట కామేశ్వరరావు. మా సుబ్బు మామయ్య, సుబ్బు అంటే సుబ్రహ్మణ్యం మామయ్య, బులుసు కామేశ్వరరావు గారు. లోకానికి ఆయన పురాణం సుబ్రహ్మణ్య శర్మ కావచ్చు, కానీ నాకు మాత్రం సుబ్బు మామయ్య. నేనెంతో అభిమానించే నా పెద్ద మేనమ. నాకు మొత్తం 3 మేనమ: సుబ్బు మామయ్య, సూరి మామయ్య, సూర్యప్రకాశరావు, రామకృష్ణ మామయ్య, రామకృష్ణానంద తిలక్. మా పెద్దమ్మ రమాదేవి, అమ్మ సీతాకుమారి నా చిన్నతనంలోనే చనిపోయా. పెద్దమ్మకి పిల్లలే, తల్లి లేని పిల్లలమని నన్ను, మా తమ్ముడిని, మా అమ్మ, తాతగారు, మేనమామలు ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. మా తాతగారి మరణానంతరం మా అమ్మమ్మ పెద్ద కొడుకు దగ్గర, 3వ కొడుకు దగ్గర మద్రాసులో ఉండేది. 2వ కొడుకును దత్తతకి ఇవ్వడం వల్ల పెద్ద తండ్రి విశ్వనాథ శాస్త్రికి అక్కడ ఉండేది కాదు కనుక 2వ కొడుకును అయిపోయి ప్రతి వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఎవరి దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. ఆ విధంగా మా సుబ్బు మామయ్య రైల్వేలో పనిచేస్తున్న కాలంలో విశాఖ, అరకు వెళ్ళేవాడు. విశాఖ అంటే మా మామయ్యకు చాలా ఇష్టం. తర్వాత ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్గా ఉన్న బెజవాడ వెళ్ళి మామయ్యకి మా నాన్నగారు మేనత్త కొడుకే. నాన్నగారికి మామయ్య మేనమామ కొడుకు. నాన్నగారి కంటే మామయ్య 2 ఏళ్ళు పెద్ద. అయితే కొన్ని కారణాల చేత తనకు జూనియర్ అయిన నాన్నగారి సమమయ్యాడు మామయ్య. జాగ్రత్త. మామయ్య ఇద్దరు బెదవాడ SRR కాలేజీలో బీకాం చదివారు. డిగ్రీ పట్టాలతో స్నాతకం డ్రెస్సులో ఇద్దరు ఫోటో తీయించుకుని విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గర తెలుగు పాఠాలు వల్లెవేశారు. ఇద్దరు మేనరికాలే చేసుకున్న కలకాలిది కథా సంపుటంలో కొత్త పెళ్ళాం పూర్తిగా మా కుటుంబ కథే. మా నానమ్మ పోతే తాతగారు 2వ పెళ్లి చేసుకున్నారు. అలాగే మా అమ్మ పోయాక మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. తండ్రి కొడుకుల కొత్త బళ్ళాల ముత్తడే కొత్త పెళ్ళాం కథ. మామయ్యకి బాగా పేరు తెచ్చిన కథల్లో ఇదొకటి. కాకపోతే పూల బజారు పేరిట ప్రకటించిన ఇల్లాలి ముచ్చట్లు సంపుటాన్ని మా పెద్దమ్మ, అమ్మలకు సంయుక్తంగా అంకితం ఇవ్వడం జరిగింది. నేను కూడా ఒక రచయిత, జర్నలిస్టు కావడానికి పూర్తిదాత మామయ్య. అందుకోసం నేనేం ప్రయాసపడదు. మేనమామల నుంచి సహజంగా సంక్రమించిన పోలిక. నా సంపాదకత్వంలో వెలువడే ప్రమిద పత్రికలు నా కోరిక మేర
పురాణం పేజీ అనే పేసికను కొంతకాలం నిర్వహించాడు మామయ్య. ఒక ఉత్తరంలో నా సంపాదకీయాలు బాగుంటున్నాయని రాసినప్పుడు ఎంత పొంగిపోయానో వర్ణనాతి. నన్నొక రచయితగాను జర్నలిస్టుగాను ఎవరికైనా పరిచయం చేస్తే కలగని ఆనందం పురాణం గారి మేనల్లుడంటే కలుగుతుంది. ఆ ముద్ద చెరిగిపోరాదని కోరుకో. 1995 అక్టోబర్ 5వ తేదీ నాటి సంగతి. తిరుమలపై శృంగేరి మఠం వారి కళ్యాణ మంటపంలో కనిష్ట కుమార్తె శారద పెళ్లి చేశాడు మామయ్య. నేను వెళ్ళాను. ఉదయం 10 గంటలకు పెళ్ళి, మధ్యాహ్నం 2 గంటలకు మహాప్రళయమే సంభవించింది. మామయ్య పెద్ద కొడుకు ప్రముఖ చిత్రకారుడు నాని పురాణం సత్యనారాయణ తాతగారి పెళ్లి పందిట్లోనే అంతిమ శ్వాస విడిచాడు. అంతకు 2 ఏళ్ల క్రితమే పురాణం సీతారామచంద్రరావు 3వ కొడుకు విజయవాడలో హఠాత్ మరణించే. మామయ్య తన శారీరక అనారోగ్యాన్ని కొంతమరకు జయించగలిగాడు, కానీ గర్భశోకాన్ని అస్సలు తట్టుకోలేకపోయి తమ్ముళ్ళు చెల్లెళ్ళు చివరకు కన్న పిల్లలు తన కళ్ళ ముందే రాలిపోవడం మామయ్యను బాగా కుంగతి. జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగాడు, అంత్యకాలంలో బతుకు అంత దుర్భరమైపోయి మగవాడి కూడా అంత కష్టం రాకూడదనిపి బంధువర్గంలో కానీ బయట కానీ ఎందరికో ఉపకారమే చేశాడు, కానీ అపకారం చెయ్య ఎల్లవేళలా లోకహితాన్ని కాంక్షించాడు. మరి అటువంటి వ్యక్తికి ఎందుకింత దురవస్థ కలిగిందో ఆ దేవుడికే తెలియదు. బహుశా పూర్వజన్మ దుష్ఫలమేమో. ఆదర్శంగా అందరూ చేస్తారు, ఆదర్శాలు అంతా చెబుతారు, కొందరు ఆచరిస్తారు. అలాంటి అతి కొద్ది మందిలో ఒక్కడు మామయ్య. కూతుళ్ళకైతే కట్న కానుకలు ఇవ్వడం తప్పలేదు, కానీ నలుగురు కొడుకుల్లో ఒక్కరికి కట్నం తీసుకో. మామయ్య ఇంత పెళ్లిళ్లకు ఎందరో రచయితలు కవులు వచ్చేవారు. వారి ఉపన్యాసాలతో పెళ్లిళ్ళు సాహిత్య సభలా ఉండే. 1929 ఆగస్టు 15 పిఠాపురంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యుడయ్యాడు మామయ్య. 17 ఏళ్ల క్రితం కలం పట్టి గుండు సూదులు కథతో పాటు ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకొని 19 ఏళ్లకే చంద్రుడికో నూలు పోగనే మంచి నవల రాసి, ఎక్కడ రైల్వేలో గుమాస్తాగిరి, ఎక్కడ పత్రికా సంపాదక, రెంటికి సాపత్యమైనా ఉందా? 1967లో నార్ల వెంకటేశ్వరరావు గారు ఆహ్వానించకపోతే మామయ్య గురించి ఆంధ్రదేశం అంతగా చెప్పుకోవాల్సిన అవసరమే ఉండేది కాదేమో. మామయ్య జీవితాన్ని విధి ఆ విధంగా గొప్ప మలుపు తిప్పింది. ఇది తెలుగు సాహితీ అదృష్టం. అందుకే నార్లకు కృతజ్ఞతగా నీలి ఇచ్చాడు మామయ్య. ఎంతో సాహసంతో సర్కారీ కొలువు స్వస్తి చెప్పి తన 38వ ఏట ఆంధ్రజ్యోతి వీక్లీలో అడుగుపెట్టి అక్కడి నుంచి 2 దశాబ్దాల పాటు ఆ పత్రిక ఎడిటర్గా చరిత్ర సృష్టించాడు. అప్పటి ఆంధ్రజ్యోతి వారపత్రిక మరో భారతిగా భాషించి చరిత్ర సృష్టి వారింది. సత్సాహిత్యానికి సంకేతమై నేడు పత్రికల సర్క్యులేషన్ కాపాడటానికి సంపాదకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుంది. అయితే ఎటువంటి గిమ్మిక్కులు చేయకుండా జ్యోతి సర్క్యులేషన్ అలవోకగా లక్షకు తీసుకెళ్లాడు మామయ్య. ఎందరినో మంచి కవులను రచయితలుగా మలిచారు. మామయ్య మ్యాగ్నమ్ ఓపస్ ఇల్లాలి ముచ్చట్. ఇది ఇల్లాలు పేరిట జ్యోతిలో వారం వారం చెప్పి, ఇల్లాలు సీత పేరిట జ్యోతిలో వారం వారం చెప్పిన ఈ ముచ్చట్ ఎంతో గరంగరంగా ఉండే. ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్రలో అదో తీపి ముచ్చట్. చార్లీ చాప్లిన్ సినీ మాధ్యమం ద్వారా చేసిన పని సాహిత్య ద్వారా చేశాడు మావయ్య. జీవన విషాదాన్ని హాస్యాన్ని మేళవించాడు. సమాజంలోని కృత్రిమతను ఎండగట్టి ఇల్లాలి ముచ్చట్లు ఒక రకంగా
మామయ్య ఆటోబయోగ్రఫీ. ఇల్లాలి ముచ్చట్ల మాది 25 పాటు దిగ్విజయంగా నడిచిన సెటైర్ మరొకటి లేదు. విజయవాడ, విశాఖ, హైదరాబాద్, తిరుపతి నగరాలు ఇల్లాలి ముచ్చట్లు రజతోత్సవాలు జరపాలన్న మామయ్య కోరిక తీరనే లేదు. విజయవాడలో ఎంతో ఘనంగా మామయ్య షష్ఠిపూర్తి తలపెట్టారు ఆయన పెద్ద. అయితే కారణాంతరాల అది జరగదు. తన ఇల్లు కట్టి చూడు. నవలా నాయకుడు విశ్వనాథం చేతే ఇల్లు కట్టించలేకపోయిన తనెలా కట్టగలని సందేహపడ్డాడు మావయ్య. తదనంతకాలంలో ఇల్లు కట్టకపోలేదు. అయితే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆ ఇంటిని నిలుపుకోలేకపోయింది. రచయితగా మామయ్య నిర్దిష్టమైన అభిప్రాయాలు తాను పాఠకుల మెప్పు కోసం ఎప్పుడూ రాయలేదని నిష్కర్షగా చెప్పి సోమరులకు కాలక్షేప సాధనాలుగా మిగిలిపోయే దుర్దశ తన కథలకు పట్టకూడదని కోరుకొని తాను బఫూన్ని కానని సర్కస్ స్పీట్లు చేసి మెప్పించడం తన డ్యూటీ కాదని స్పష్టం చేశారు. తన ఆధిక్యత జీవితంలో ఇతరత్రా వేరే నిరూపించేందుకు అవకాశాలు ఉన్నా రచయితగాని ధన్యులని తాను అలాంటి వాడిని కాదని చెప్పేశారు. ఎందుకు కథలు రాస్తున్న ఎలా రాయాలో ఎందుకు రాయాలో తెలియదని, ఎలా రాయకూడదు ఎందుకు రాయాలో తెలిసాక ఎక్కువగా రాయలేదని చెప్పగలగడం కూడా ఆయనకే చెడి. రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత కీర్తి రాదనే సత్యం వచించాడు. అంటే రాశి కంటే వాసి ప్రాధాన్యం ఇవ్వాలని రచయితను మెత్తగా హెచ్చరించాడు. ఎందుకు రాస్తున్నావని ఎవడైనా నిలదీసి అడిగితే చెప్పగల స్థితిలో రచయిత ఉండాలని మామయ్య సాహిత్యమే ఊపిరిగా బతికారు. తలకంటూ కలం దాచుకోకుండా కలం దాచుకోకుండా రాశారు. అయితే తాను సంపాదకుడై రచయితగా చచ్చిపోయి ఒకంత బాధపడుతూ ఉండేవాడు. కన్యాశుల్కం స్థాయి నాటకం రాయగలవాడు మామయ్యే అని నారాయణ రెడ్డి గారంతటి వారి చేత అనిపించుకున్నాడు మామయ్య. అంతకంటే తెలుగు యూనివర్సిటీ వారిచ్చిన గౌరవ డాక్టరేట్, ఎన్టీఆర్ చేతుల మీదుగా గుమ్మడితో పాటు ఇతర పురస్కారాలు సత్కారాలు గొప్పవేం కావు. ఒక గొప్ప కథకుడిగా, కాలమిస్టుగా, సంపాదకుడిగా పురాణం చిరంజీవి. ఇల్లాలి ముచ్చట్ల సీతగా తెలుగును కిర్రెక్కించిన రైటర్, ఎడిటర్, కవి నిఘంటు బురుసు కాంకడ కామేశ్వర్. నేనెందుకు రాస్తున్నా పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి వ్యాసం. చిన్నప్పటి నుంచి నాకు కథలంటే ఇష్టం. ఎక్కువగా చదవాలి, తక్కువగా రాయాలి అని తెలియక తక్కువగా చదివి ఎక్కువగా రాసే ప్రయత్నం చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత పుణ్యం, రాసుకున్న వాళ్ళకి రాసుకున్నంత కీర్తి రాదు. బాగా చదువుకుంటే ఎమోషన్ కంటే జడ్జిమెంట్ ఎక్కువై మనం కూడా రాయటం ఎందుకు అనిపిస్తుంది. లోపల చిన్న కీర్తికాంక్ష, విసరంత స్వార్థం లేకపోతే రాయటం అలవాటుగా మారి రచయితగా స్థిరపడటం జరగదు. పుస్తకాలు చదివా అని అంటే నాకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉండరు. నేను అది రాశాను, ఇది రాశాను అని ఏకరువు పెట్టబోతే నాకంటే బాగా రాసిన వాళ్ళు నా కళ్ళ ముందు కనిపిస్తూ నేనెందుకు రాశాను, ఇందుకోసమే రాశానని గొప్పగా చెబుదామంటే నా మాటని నేను వ్రాసిన కథలే ఖండిస్తాయేమో అని నాకు భయం. ఈవేళ నేను చెప్పినట్టు రేపు నేను రాయకపోతే మాటలు కోటలు దాటుతాయి. నేను 1946 నుంచి రాస్తూనే ఉన్నా. కథలు రాస్తూ ఉండడం, అవి అచ్చు పడుతూ ఉండడం, చూసి ఆనందించడం
ఎవరైనా బాగున్నాయంటే పొంగిపోవడం, బాగా లేదంటే లోపల గింజుకోవడం, ఇతరులతో పోల్చి చూసి పర్వాలేదు అనుకోవటం తప్పించి రచయితగా నాకు సరైన దృక్పథం చాలా కాలం వరకు ఏర్పడదు. విశాఖపట్నం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ నీరు గాలి బాగా వంటబట్టాక నేను రచయితగా రాటుతేలా. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినాక, స్వాతంత్రం వచ్చాక ఈ మధ్య కాలం రచయితులుగా అవతరించిన వారిలో నేనొక్కడిని రాయాలి. అందరూ రాసేస్తున్నారు అని చెడ తాగ ఉండేది. కానీ ఎలా రాయాలో ఎవ్వడు చెప్పడు. చదివిన కథలు చదివినట్టు మళ్ళీ ముక్కు చెవులు దిద్ది రాస్తే తెలియని వారి దగ్గర రచయితగా రాణించిన, తెలిసిన వారి దగ్గర మూర్ఖులమైపోక తప్పదు. నేను కొన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గాని, మల్లాది రామకృష్ణ శాస్త్రి గాని, భమిడిపాటి కామేశ్వరరావు గాని, శలాన్ని కొడవటి గంటి కుటుంబరావుని ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తూ రాయటానికి ట్రై చేశాను. నేను అలా వారిలా రాశా, వీరిలా రాశా అనిపించడం కోసం ఒక దారి తెన్ను మంచి చెడు అన్న దృక్పథం లేకుండా ఎక్కువ సంఖ్యలో కథలు రాసి, నేను కథలో శిల్పం కోసం, శైలి కోసం తెగ మోసుపడేవాడు. 4 పుస్తకాలు చదివి 4 రచయితల గురించి తెలుసుకొని తెల్ల కాగితాన్ని చూసి ఉద్రేకబడి రాసిన నాడు రాయటం ఎందుకో తెలియదు. రచనకు రా మెటీరియల్ జీవితం నుంచి నేరుగా గ్రహించవచ్చు అని తెలిసా కథలు చక్కగా శక్తివంతంగా చెప్పచ్చని గురించి అంతర్గర్భితంగా ఆదర్శం నా కథలు కొంచెం గడ్డు వాస్తవికత నడవటం ప్రారంభించి, పెద్ద చెట్టు నీడలు చిన్న చెట్లు నిలవనట్టు, పెద్ద రచయితల నీడలు చిన్న రచయితలు నిలవలే. పెద్ద రచయితల ప్రభావం కొంత కీడు కూడా చిన్న రచయితలకు కలగజేసి తన మార్గం తను ఏర్పరచుకొని రచయిత తన వ్యక్తిత్వాన్ని ముద్రను రచనలపై పడేట్లు చేసుకునే అదృష్టం ఏ కొద్ది మంది రచయితలకు లభిస్తుంది. చాలామంది కేట్లుగా, డూప్లికేట్లుగా చివరకు మిగిలిపో. రాయగా నిప్పుల్లో కథల్లోంచి శక్తి పుట్టుకొస్తుంది. శక్తిని విద్యుత్ శక్తిగా వాడుకో. ఈ యుగంలో జనానికి అత్యంత సన్నిహితం, ప్రీతిపాత్రమైన సాహిత్య ప్రక్రియ కథానిక. కథలు రాయడం అనేది సుఖమైన డైవర్షన్. ఈ దుర్భరమైన జీవితం కథలు రాయడం అనే పాటి సుఖమైన వ్యాపకం కూడా లేకపోతే బ్రతుకు జిడ్డుగా, బరువుగా, మహాభయంకరంగా ఉండే. నన్ను అడిగితే కథలు రాయటం కూడా ఒక రకమైన వ్యసనమే. తమ ఆధిక్యతను జీవితంలో ఇతరత్ర వేరే నిరూపించుకుందుకు అవకాశాలు ఉన్న రచయితలైన వాడు ధన్యుడు. నేను అలాంటి వాణ్ణి కొంచెం శ్రీమంతుణ్ణి అయి ఉంటే, కాస్త అందగాడినయి ఉంటే, 10 మందిని ఆకర్షించి ఉంటే, పెద్ద స్పోర్ట్స్ మెన్ అయి మంచి గేమ్స్ ఆడగలిగితే, కమ్మని కంఠం కలిగి పాడగలిగితే, చదువులో మంచి మార్కులు తెచ్చి ఫస్ట్ క్లాసులో పాస్ అయి ఉంటే నేను వేరే ఇంకేమైనా అయి ఉండేవాడినే. కానీ రచయితను కాలేకపోయేవాడు. జీవితంలో రాజీ పడలేక నేను రచయితగా మారి ఉంటే ఆత్మన్యూనతాభావాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాస్తున్నానేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నా బోటి కొందరి విషయంలో రచనాశక్తి ఆత్మన్యూనతాభావం నుండి ఉత్పన్నమయ్యే శక్తి. అంచేత ఆదిలో నేను గొప్ప కోసము, సరదా కోసము, అచ్చులో పేరు చూసుకోవడం కోసము రాశా. కాల్పనిక జగత్తులో విహరించడంలోని థ్రిల్ కోసం కూడా రాసి ఉంటా. రాయగా నాకు అలా తోచి చెప్పింది బాగుండాలి, చెప్పిన దాంట్లో సరుకుండాలి, చమత్కారం, మంచితనం,
రెండు జోడు గుర్రాల బండిగా సాగాలి. కళకు ఆహ్లాదం కలిగించడం మంచి ప్రయోజనమే, మనోరంజన అవసరమే. కానీ జీవితంలోని సీరియస్నెస్ కిల్ చేసి చంపి అపహాస్యం చేసేటంత కథలతో కళలతో వ్యాపారం చెయ్యడాన్ని నేను సహించలే. సాంఘిక ప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేసి కథలు రాయటం కూడా శుద్ధ దండగని నాకు చాలా లేటుగా తెలిసి, సామాన్యుడికి చక్కిలి గింతలు పెట్టి నవ్విస్తే చాలు, వాడి ఏడుపుకి వెనక కారణాలను వెతికి నిర్మూలించడం అవసరమని నమ్ముతా. గడుసుతనం లేకుండా ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు వ్రాస్తే చాలా చిక్కులు వస్తాయి. గడ్డు వాస్తవికత మంచిదే కానీ అది ఒకప్పుడు ప్రాణానికి తెస్తుంది. కథలు జీవితానికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచి. అడుగున ఆదర్శం, పైన వాస్తవికత బొమ్మ బొరుసులా ఉండటం మంచిదే కానీ కొన్ని మలుపులు తెలియకపోతే, కొన్ని కిటికీలు తెరిచి ఉంచుకోకపోతే కథల వల్ల నిత్య జీవితంలో పేచీలు స్పర్ధలు వస్తాయి. మొదటి 3-4 కథలు అచ్చవగానే కథల వల్ల పేచీ వచ్చి విశాఖపట్నంలో నా ఉద్యోగం ఊడి, రచయితకు బాగా కావలసిన వాళ్లకు స్నేహితులు, అతి సన్నిహితులు, పాఠకుల వల్ల ఇబ్బంది. వారు మన కథల్ని చదివి ఓహో ఆహా అని మెచ్చుకొని కళ్ళెగరేసి అందులోని సంఘటనని, వ్యక్తుల్ని వ్యాఖ్యానించి మనకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తుంది. కథలు వ్రాసినప్పుడు వస్తువుని జీవితం నుండే కదా గోకాల్సింది. ఇక్కడ అక్కడ గోకి కథలు వ్రాసినప్పుడు అవి చచ్చిన వాళ్లకు, బతికిన వాళ్లకు, ఎవరికో ఒకరికి తగులుతుంది. అది కల్పితం, ఎవరిని గురించి వ్రాయలేదు అన్నంత మాత్రాన కథలన్నీ 100కి 100 పాళ్ళు కల్పితాలు. కథలన్నీ గతంలోంచి జరిగినట్టు రాస్తాం. కథలు రాయటం ఒక ఎత్తు, వాటి వలన మనకే అపకారం చూసుకోవడం ఒక ఎత్తు. ఒకసారి కొత్త కోడలనే కథ సగంలో నా చేత టెలిగ్రామ్ ఇప్పించి ఆపు చేయించారు మావారు. మనకు బాగా సన్నిహితులైన పాఠకులలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కంటే సెన్స్ ఆఫ్ రూమర్ ఎక్కువగా ఉంటుంది. కథ వ్రాయగానే ఆ కథ ఎలా ఉందో తెలుసుకోవాలని తహతహ ప్రతి రచయితకి సహజం. ఎవరికో ఒకరికి బలవంతాన చదివి వినిపి అభిప్రాయం అడగటం కథ. నా కథల వ్రాత ప్రతుల్ని అప్పుడప్పుడు మా ఇంట్లోనో నాకంటే పెద్దవాళ్ళైన అక్కలకు, వదినలకు, అమ్మలకు, అత్తలకు చదువుకుందుకు ఇచ్చేవాడు. వాళ్ళు హాయిగా చదువుకోగలిగితే కథ బాగా సెన్సార్ అయినట్టు. కుటుంబంలోని స్త్రీల విమర్శ, అభిప్రాయ చాలా విలువైనవని నేను ఇప్పటికీ భావిస్తాను. అయితే నేను పాఠకుల మెప్పు కోసం ఎప్పుడూ రాయను. అలా వ్రాస్తే పాఠకుడు గారు సంతోషిస్తారు. ఇలా రాస్తే వాళ్ళ కోపం వస్తుంది. వారిని సంతోషపెడితే మనం బాగుపడతాం అని కిటికలు తెలుసుకొని వారి కాలక్షేపాన్ని నా కథ ఒక ఉపాహారంగా, అంటే టిఫిన్గా భావించుకొని నేనెప్పుడూ రాయల. నా కథ సోమరులకు కాలక్షేప సాధనాలుగా మిగిలిపోయే దుర్దశ నాకు పట్టకూడదని నేను కోరుకుంటా. ఏం చేతంటే నేను బఫూన్ని కాదు, పిల్లి మొగ్గలు వేసి సర్కస్ స్పీచ్లు చేసి మెప్పించటం నా డ్యూటీ కూడా కాదు. హాస్యం కోసం, వినోదం కోసం, చమత్కారం కోసం అన్నట్టు కథలు వ్రాస్తే ప్రజలు ఆదరించిన మాత్రం అవి ఉత్తమ రచనలు కావు. ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడే భావాలు కలిగి మనిషిని పెంచగలిగితే అది ఉత్తమ రచన.
జ్ఞానాన్ని సంఘ జీవితానికి ఉపయోగపడేలా చేసే మనస్తత్వాన్ని నేను సమర్థిస్తా. ఉత్తమ కథ గలగడం ఒక సాటి లేని అనుభవం. చాలా శక్తి కావాలి. అంతకు మించి వ్రాయడానికి స్వేచ్ఛ ఉండాలి. ఆరోగ్యవంతమైన కథలు అందమైన అనుభవాలు కాగలవు. అన్న శక్తి వలె అక్షర శక్తి అజేయమై మనిషికి ఆలోచించి ముందుకు చూడగలిగే శక్తి ఉన్న దాన్ని కేవలం మనోరంజకం కోసం ఖర్చు చేయటం అట్టే మంచిది కా. రచయిత విదూషకుడు కార. మన దేశంలో మేధావి వర్గం మొదటి నుంచి కవులు పండితులు అని 2 రకాలు. ఇప్పుడు కథలు, నవలు, వ్యాసాలు, నాటికలు వగైరా రాస్తున్న బాపతు రచయితులంతా నిజంగా కవులు కాదు, పండితులు. ఎవరో చమత్కరించినట్టు ఇటు పండితుడు అటు కవి కానివా రచయిత. నేను అలాంటి వాణ్ణి. ఎందుకు రాశావు కథలు అని ఎవరైనా ఏనాడైనా నడి రోడ్డు మీద నిలదీసి అడిగితే ఇది నా దృక్పథం అని రచయిత బయటపడి జవాబు చెప్పాల్సిన రోజు తప్పక వస్తుంది. సాహిత్యానికి ప్రయోజనం ఉండాలని, సాహిత్యం జీవితాన్ని నిశితంగా విమర్శించాలని, సాంఘిక న్యాయాన్ని కూర్చాలని నేను గట్టిగా వాంఛిస్తా. ఈ లక్ష్యాల మేర కృషి చేస్తూ బతకటం నాకు ఇష్టం. ఆ లక్ష్యాలను చేరుకోవడం కోసమే నేను రాస్తున్నానని 1969 విజయవాడ ఆకాశవాణి ద్వారా ఈ ప్రసంగం చేశారు పురాణం సుబ్రహ్మణ్య శర్మ. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి మీద అద్భుతమైన ఒక బుక్ తెచ్చారు. అది నేను కొని నా ఇంట్లో పెట్టుకున్న. దాన్ని వ్యాసాలుగా నేను సరసభారతి బ్లాగ్లో రాస్తూనే ఉన్నా. రాశా చాలా బాగు. అది లైవ్ చేశాను లేదు, జ్ఞాపకం లేదు. చెయ్యటానికి అద్భుతమైన పుస్తకం. కళ కానిది కథ. ఇది పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి కథ. పరుపును ఏకించి కుట్టించి రిక్షాలో వేసుకొని ఇంటికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు గోపాల్. 2 బూలుగా దూరి దిండు కూడా కొను. రిక్షావాడు ₹1.5 అడిగాడు. రూపాయి ఇస్తాను. పరుపుల మీద పడుకునే మారాజు పావలా కాడ చూసుకోకండి బాబు అన్నాడు. అమ్మ దెబ్బ కొట్టాడ్రా అనుకున్నాడు గోపాలరావు. కిందివాడు కింద నుంచి కొడుతున్నాడు, పైవాడు పైనుంచి కొడుతున్నాడు. మధ్యవాడు ఈ దెబ్బలు ఇలా తినాల్సి. ఒరే, పరుపు మీద పడుకున్నంత మాత్రాన సుఖం ఉందంటావుట్రా. నిజంగా నన్నడిగితే మీ పూరి గుడిసెల్లోనే సుఖం ఉందంట. కలు గంజో ఇంత తాగి తిని పడుకుంటా. పావలా పలక పెట్టి సినిమా చూసొస్తుంది. కాయ కష్టం చేసుకు బతికేవాడిదేరా సంతోషకరమైన జీవితం అని పాత పాటే మళ్ళీ పాడాడు. ఏటి బాబు, నాకు తెలియగలుగుతాను. అడుక్కు తినేవాడికి హాయి, కూలోడికి సుఖం ఉందంట. మరి ఈ కారుల్లో తిరిగి మేడల్లో మిద్దల్లో ఉండే బాబులకు సుఖం లేదంటారా? లేదురా బాబు, డబ్బులో సుఖం లేదంటున్నా. అయితే డబ్బులో సుఖం లేదనే తెలిసి డబ్బు కోసం కక్కురిది పడటం జనం మానకేకుంటున్నారు. అంతేరా బాబు, అంతేరా, అంతే అన్నా. మరి ఈ పరుపులో కూడా సుఖం ఎరగకుండా పడుకున్నారన్నమ. వీడు తెరిబుల్ ఇంటెలిజెంట్ ఫెలోలాగున్నాడు అనుకున్నాడు గోపాల్. తమరి పిల్లలెంతమంది బాబు? 6 నాయన అని హీనంగా అన్న. అందుకే పరుపు మీద సుఖం లేదంటున్నా. అవునరా బాబు, ఇప్పుడు నువ్వు ₹1.5 అడిగావు. నీకు ₹1.5 ఇవ్వాలనే బెంగతో ఈ రిక్షా మీద కూర్చున్న సుఖం లేదురా. పోనీ గుట్టినే దింపేస్తే తమరికి బెంగ తీరిపోద్దా బాబు? పోనీ అబ్బెబ్బే, నీ కష్టం మాకెందుకురా? నువ్వు న్యాయంగా అడగాలి. నా పరుపు దిండ్లు నా వాలకం చూసి వీడికి అడిగిందంతా ఇస్తాడు కదా. నన్ను ఎరకాటంలో డబ్బు గుంజేయటం
పాపంరా అబ్బి న్యాయం ఏమిటండి, అన్యాయమేమిటి బాబు? మావు అడక్కపోతే తవరు పావలా బేడా ఇస్తానంట. మనిషిని కూకోబెట్టి మనిషంత మనిషి లాగి ఓ పావలా పలక రావాలనుకోవటం పాపం, అన్యాయం అయితే మరి షావుకారుల లాభాలని, వాళ్ళ ఆడోళ్ల మెళ్ళో బంగారాలని, వాళ్ళ మేడలు మెద్దలు అన్ని పాపాలు అన్యాయాలు కావా? ఏంటంటారు బాబు అన్న. ఎవరు చేసుకున్న పుణ్యం వాళ్ళదిరా, దేవుడే వాళ్ళకు అవన్నీ ఇచ్చాడు. దేవుడు మాకేటిచ్చాడు బాబు? జనక జన్మలు ఏవి పుణ్యాలు చేసుకు పుట్టల, మా బతుకులు కొబ్బరి తోట బతుకులైపోయి. ఇక మరి ఈ జన్మలో మావు చేసుకునే పుణ్యం ఏపాటిది? డబ్బులు ఇచ్చుకునిచ్చారు లాగి పాప వేసేస్తున్నావని తవరిప్పుడే గందా శపథన్నారు. మరి మాకు ముందు జన్మల్లో కూడా ఈ బతుకే రాసి పెట్టుంది కావాలా అన్నాడు వాడు. ఈ రథపరీక్ష ఎక్కే వీడు మనసంతా చెడగొట్టేశాడు అనుకున్నాడు గోపాలరావు. సినిమా తారల అర్ధనగ్న చిత్రాలు చూడటం చాలా ఇష్టం అతని. భూత పుస్తకాలు, ఖరీదైన బొమ్మల పత్రికలు అరువు తెచ్చి చదవటం సరదా. కామ ప్రేరణ కలిగించి పెడద్దాల సినిమా పాటలు వింటం అలవాటు. బయట వీధిలో చూస్తే ఒకరి ముఖంలో సుఖశాంతులు, ఒక్కరి ముఖం సుఖశాంతులు, సంతోషం, ఆనందం ఏదీ కరం. జనం సాగు పీనుగుల్లా. శత్రురాజు పాలనలు, యుద్ధంలో ఓడిపోయిన ప్రజలు జీవిస్తున్నట్టు జీవిస్తూ జెండా ఎగురుతోంది, కానీ ఎగరవలసిన చోట ఎగరట. ఏది బాబు అలాగున్నారు ఉసూరుమంటూ? ఒకరి కుందని ఏడిస్తే ఒక కన్ను, తనకు లేదని ఏడిస్తే మరో కన్ను, రెండు కళ్ళు పోతాయిరా నాయన. రోడ్డు మీద అడుక్కునే గుడ్డి ముండా కొడుకులంతా ఆ బాపతేనంటారా బాబు? వీడు దెబ్బల ఏజెంటులాగున్నాడు, కానీ రిక్షావాడిలా లేడు అని స్వాగతం చెప్పుకున్నాడు గోపాలరావుని. నేను గోలరావు అంటున్నాను. ఈ రెండు కళ్ళు ఉన్నవారంతా ఎవరిని చూసి ఎవరిని ఏ బాపత్ అంటారు బాబు? ఒరే, నువ్వు పొలిటీషియన్ లాగా ఉన్నావు కానీ రిక్షావాడిలాగా లేవురా. ఆడెవరు? ఆడు రిక్షాబోడి కన్నా ఎక్కువ తక్కువ అని అడిగాడు. తెలివితేటల్ని స్వప్రయోజనానికి ఉపయోగించుకొని చాకచక్యం లేదు గోళరావు. 15 సంవత్సరాలు బట్టి ఉద్యోగం చేస్తున్న కొంప గోడు సంపాదించుకోవాలి. అందుకని చిన్న ఇరుకైన 1.5 గది వాటాలు 6 పిల్లలతో ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉన్న కొంపలు బండి లాగుతున్నారు. ఇల్లొచ్చింది కానీ ఆ గుమ్మం దగ్గర ఆ పరుపు నేను ఎత్తుగానా నువ్వు తెస్తావు, నానే మొత్తాలు. తవరు పరుపు మీద పడుకున్న సుఖం లేదంటున్నారు. పరుపు ఎత్తుకోగలరా? దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు వీడెవడరా అనుకుంటూ ఉండగా చిరంజీవి సౌభాగ్యవతి చాముండేశ్వరీదేవి గుమ్మంలోకొచ్చి నిలబడి, అదేవిధి ఆ పరుపు అంత ఎత్తుగా దెయ్యంలాగుంది అని కొత్త పరుపు సైజు గురించి ఆశ్చర్యం వ్యక్తం చేసి, అడిగిపోద్దమ్మా, భయపడకండి అంటూ రిక్షావాడు పరుపు తెచ్చి ఇంట్లో పడేసి, చాముండేశ్వరి ₹1.5 ఎందుకు ఇస్తారని భర్తను వాలి, అదేటమ్మా దెయ్యాలాగుంది తవరే అన్నారు. దెయ్యంలాగుందని తవరే అన్నారు. దెయ్యాన్ని బాబుగారికి కలిపి మార్కెట్ కాడ నుంచి లాక్కొచ్చాను కానా అని వీధిలోకి వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ రిక్షావాడు. గోల్రావు, నిన్ను వాడితో మాట్లాడద్దన్నానా అన్నట్టు భార్య వంక చూసి, పొగరుపోతు వెధవ అని చాముండేశ్వరీదేవి పరుపును పరీక్షించటంలో నిమగ్నురాలై, చిన్న సంసారం సుఖజీవనమని ప్రతి పెళ్లి పత్రిక మీద ముద్ర కొట్ట అన్నాడు పాల డబ్బా దొరకనందుకు విచారపడుతూ గోల్రావు. ప్రతి పెళ్లి రిజిస్టర్ చెయ్యాలి, పెళ్ళైన 10 సంవత్సరాల దాకా పిల్లలు కనరాదు అని ఆర్డినెన్స్ అత్యవసర చట్టం కింద జారీ చెయ్యాలని గొణుకు. గోల్రావు ఆఫీసులో చివాట్లు తిని వచ్చి మడత మంచం మీద పడుకొని
గోడకేసి చూస్తూ గంటల తరబడి తల తిక్కగా ఆలోచిస్తూ కాలక్షేపం చెయ్యగల తన జీవితమంతా మొదటి నుంచి శుద్ధ తప్పుల తడ దీపు సంవత్సరం ఫిబ్రవరి 29 తేదీ 20 సంవత్సరాల క్రితం ఇంకా ఇండియాకు స్వరాజ్యం రాకముందు గోడరావు చాముండేశ్వరునిచ్చి దుర్ముహూర్తం అంటానికి వీలు ఒక సుముహూర్తాన పెద్దలు తెల్లవాడి రాజ్యం చల్లగా పెళ్లి కానిచ్చి అలా చాముండేశ్వరి పెళ్ళాడడం మొదటితో ఆ తర్వాత భార్య ఈడేది కాపురానికి వస్తే చదువు పూర్తి కాకుండా పెద్ద వెధవ పుట్టుకు రావడం ఏదో గుమాస్తాగిరిలో దూరిపోయా ఏటా క్రమం తప్పకుండా మగు ఆడు పుట్టుకు రావడం ఈ సృష్టి క్రమాన్ని ఆపటం ఎవడి తరం బ్రహ్మతరమా వెధవది మనస్సు కట్టుకోవ ఎనుము కచ్చడాల్ కట్టు ముని మృత్యుల తామరస నేత్రలిండ్ల బందీలు కాలే సంసారం సుఖంగా జరగాలంటే మంచం ఇరుగ్గా ఉన్నా పర్వాలేదు కానీ ఇల్లు మాత్రం కాస్త విశాలంగా కాస్త దొడ్లో 1-2 వేప చెట్లు బాదం చెట్లు ఉండాలి స్నానాల గదులు మరుగుదొడ్లు విడివిడిగా శుభ్రంగా దొడ్లో పంపు లేకపోయినా ఆధరే దుయ్యి మాత్రం ఉండి తీర ఆ చెట్ల కింద పిల్లలు ఆడుకుంటారు నూతి గట్టున బట్టలు ఉతుక్కో చాముండేశ్వరీదేవి గోడ దగ్గర బింద గోలి దాని మీద ఎక్కి నిలబడి పక్కింటి పిన్ని గారితోనూ వదిన గారితోనూ పిచ్చాపాటి చెప్పుకునే పాటి అవకాశం ఉండి తీర ఇప్పుడు పిల్లలు నెత్తి మీదకెత్తి పిండి కొట్ట చంటిముండ ఇల్లంతా తిరిగి పాకుదు చాముండికి చాకిరి కొంత తప్పితే ముఖం మీద చిరునవ్వు రావచ్చు కానీ అంత విశాలంగా ఉన్న ఇల్లు ఎలా దొరుకుతుంది ఇరుకు గదిలో పరస్పరం శత్రువుల పొట్టాడుకుంటూ విసుక్కుంటూ తిట్టుకుంటూ గడిపే భయంకర జీవితాన్ని తప్పించుకోవడం అందుకే వారానికి 1-2 సినిమాలు చూస్తా అదృష్టవశాత్తు సినిమాలు ఆ కాసేపు ఎవరు కళ పేరు చెప్పి గుండెల్ని పెందటం లేదు గుడ్లు పీకేయటం లేదు అభూత కల్పన కృత్రిమ ఆవేశాలు దొంగ ప్రయాణాలు దోపిడీ సిద్ధాంతాలు తెరకెక్కించి జీవితాన్ని మైమరపింపచేసే హాయి కలిగించి మత్తెక్కిస్తారు బతుకును గూర్చి భయాందోళన మనసును పట్టుకు పీడిస్తున్న రేపెవరు వచ్చి మన్ని ఉద్ధరిస్తారు రేపెలా గడుస్తూ ఈ పీడ ఎలా విరగడం మళ్ళీ మనుష్యుల ముఖాల చిరునవ్వు ఎప్పుడు ఉదయిస్తూ ఈ ప్రశ్నార్థక జవాబు సాహిత్యం చెడుతుందా కళలు చెబుతాయి కాస్త భుజం మీద పిగిలిన రవికలు 2 ఇచ్చాను వెలిసిపోయిన నైలాన్ చీరదాని మొఖాల కొట్టి అడిగినప్పుడల్లా పావలా పరకా ఇస్తాను రోజు టీ పోస్తాను దీని మొహం మండ రోజు విడిచి రోజు నాగాయి ఏడి బెందుకు తింటోంది శనిలా మన కొంప పట్టుకు వదలదు ఏ రోజు పని మనిషి రాదు ఆ రోజు సూర్యుడు ఉదయించినా ఉదయించనట్లే అలా చూస్తూ నిల్చోకపోతే ఆ లేచిన పక్కలి మంచాలు ఎండలో పడేలేదా అని గోలరాము చాముండి ఓ కసురు కసిరేది కిటికీలోంచి పాత క్యాలెండర్ పక్కనున్న గురుపు ఫోటో మీద పడి తండ్రి ఎండ గోడ మీద ప్రతిఫలించడం తదేకంగా చూస్తూ గమనిస్తున్నాడు గోడరావు ఉలిక్కి పడ్డాడు పిల్లలు ఇంకా మంచాల మీద పడుకొని ఉండగా పక్కను ఎలా ఎత్తడమో గోడరావుకి అర్థంగా నా ముఖం మీరేం చేస్తారు నేను చూస్తాను తనే వెళ్ళి తగిలించే వాళ్లకు 2 తగని గుంజి రెక్క పట్టుకొని లాగి లేవగొట్టేసి బాయిలరు వెలిగించాలి ఇంట్లో ఎక్కడా చుక్క నీరు లేదు బాత్రూంలో నన్ను కన్నొప్పి కప్పెట్టేసినన్ని గిన్నెలున్నాయి ఇల్లు తుడుచుకోవాలి
ఓ మోయబడి బట్టలున్నాయి ఉతకడానికి. ఈ పని మనిషి రోజు రోజుకి ఎగ్గొట్టేస్తూనే ఉంది. ఎంత డబ్బు పోసినా ఏమిచ్చినా విశ్వాసం లేదు. డబ్బు తింటున్నామే, ఆ అమ్మ ఒక్కటి ఎలా చేసుకుంటుంది అన్న విశ్వాసం నీతో ఉండక్కర్లే. అందుకే వెధవలకి తిండి పుట్టకుండా ఉంది అని గొడుక్కుంటూ తను తాను తిట్టుకుంటూ అపర కాళికావతారం దాల్చింది. రంకె వేస్తోంది చాముండేశ్వరి. రోజు 10 గంటల లోపు ఈ అమ్మవారితో మాట్లాడడం కష్టమే. సర్దుకోక ఏం చేస్తాడు గోల్రాజు. కృష్ణుడు పళ్ళపొడి మింగేస్తాడు. నీళ్లు పుక్కిలించి ఉమ్మేయమంటే మింగుతాడు. 13 వచ్చాయి భాస్కర వధవు. 4 గీసుకోవడం మర్చిపోతా. ఆ ముద్దు పీలు కామేశ్వరి కోసినా ఎక్కడా చురుకులే. కూర్చున్న తోట నుంచి లేవదు. ఎంత పిలిచినా వినిపించుకో. ఏ జన్మకి వద్దురా బాబు ఇటువంటి దిక్కుమాలిన సంతానం. ఇంకా కాసేపటికి నోళ్లు తెరుచుకొని పడిపోతారు ఆకలంటూ. ఆవురావురు గుళ్ళు గోపురాల్ని మింగేసేలాగున్నారు. రేషన్ బియ్యం అసలే తిండి కరు ఎలాగైతే వచ్చి పడిందో వాళ్ళ ఆకలి కూడా అలాగే రెచ్చిపోతుంది. నా వల్ల కాదు బాబోయ్, ఈ దిక్కుమాలిన రాక్షస సంసారాన్ని చాకిరీ చేయలేక నాకు చేతులు కాళ్ళు పడిపోతుంది అంటూ కాఫీ గ్లాసు తెచ్చి గోపాలరావు బల్ల మీద చప్పుడు చేస్తూ పెట్టి ఆ రేడియో అలా అరుస్తూ ఉండాల్సిన పనేనన్నమాట. ఏది వినిపించకుండా ఏమీ తోచకుండా అది తక్కువ దాని పీక నొక్కేసి పంచదార డబ్బా బోలించి బొక్కేస్తున్న కృష్ణుడి నడ్డి మీద ధామ్మని ఒక్కటి వడ్డించింది. తర్వాత సంసారంలో పదనిసులు ఎలా సాగుతాయో రేపు.